తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల్లో పాలన కుంటుపడకుండా సకాలంలో సర్పంచ్ ఎన్నికలను ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది. అయితే స్థానిక సంస్థల్లో అత్యంత కీలకమైన గ్రామ మండల ప్రాదేశిక ఎన్నికలైన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని రాష్ట్ర వ్యాప్తంగా ఆశావాహులంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన నేతలు ఈ పరిషత్ పోరులో ఎలాగైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే జూన్ లోనే నోటిఫికేషన్ వస్తుందని భావించిన తరుణంలో ఊహించని పొలిటికల్ బ్రేక్ పడింది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియ వల్ల తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు ఒక్కసారిగా వాయిదా పడ్డాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత అనుకున్న ప్రణాళిక ప్రకారం సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగానే ముందుగా గ్రేటర్ వరంగల్, ఖమ్మం లాంటి నగరాల ఎన్నికలు పెట్టి ఆ వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లారని భావించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం జూన్ నాటికి ఈ ప్రక్రియను ప్రారంభించేలా ముందస్తు కసరత్తు చేపట్టింది. కానీ అనుకోని విధంగా కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడంతో రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కేంద్రం ఆదేశాలతో తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డ్రైవ్ ప్రారంభమైంది. జూన్ 25 నుండి ఈ ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమం అధికారికంగా షురూ కానుంది. ఈ ప్రాసెస్ అంతా అత్యంత పగడ్బందీగా పూర్తి చేసి కొత్త సమగ్ర ఓటర్ల జాబితాను అక్టోబర్లో విడుదల చేయనున్నారు. ఈ తుది ఓటరు లిస్టు బయటకు వచ్చేంత వరకు తెలంగాణలో ఎలాంటి స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో ఆశావహుల ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్టయింది. ఎన్నికలు లేట్ అయిన ఈ గ్యాప్లో తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ స్థానిక సంస్థల ఎన్నికల కోసం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సంఖ్యను అధికారికంగా ఫైనల్ చేసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీ స్థానాలు మొత్తం 566గా ఖరారయ్యాయి. ఇక ఎంపీటీసీ స్థానాల సంఖ్యను 5773గా ఫైనల్ చేశారు. అయితే ఇక్కడే ఒక చిన్న మార్పు చోటు చేసుకుంది. గతంలో రాష్ట్రంలో 5817 ఎంపీటీసీ స్థానాలుండగా దాదాపు 71 గ్రామ పంచాయతీలు సమీప మున్సిపాలిటీలలో విలీనం కావడంతో ఈసారి ఎంపీటీసీ స్థానాల సంఖ్య 5773కి తగ్గింది. రాజ్యాంగంలోని 73, 74వ సవరణల ప్రకారం జరిగే ఈ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో జిల్లా పరిషత్తుల సంఖ్యలో కూడా మార్పులు జరిగాయి. గతంలో తెలంగాణలో 32 జిల్లా పరిషత్తులుండగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా పరిధిలో జరిగిన భౌగోళిక మార్పుల కారణంగా జిల్లా పరిషత్తుల సంఖ్య 31కి తగ్గింది. ప్రతి మండలాన్ని ఒక జెడ్పీటీసీ నియోజకవర్గంగా పరిగణిస్తూ ఓటర్లు ప్రత్యేక ఓటింగ్ ద్వారా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను ఎన్నుకుంటారు. అలాగే జిల్లా పరిషత్లలో మైనారిటీల నుండి 2 కోఆప్టెడ్ సభ్యులుగా నియమించే అవకాశాన్ని కూడా చట్టంలో కల్పించారు. ఎంపీటీసీలు కూడా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నికవుతారు. వీరు మండల స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం తెలంగాణలోని అధికార యంత్రాంగం మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ సర్వ్ ప్రక్రియలోనే నిమగ్నమైంది. ఈసారి కేంద్రం అత్యంత కఠినమైన నిబంధనలు తీసుకురావడంతో ఓటర్లు వెరిఫికేషన్ ప్రక్రియకు బాగా టైం పట్టేలా ఉంది. ఇళ్లను జియో మ్యాపింగ్ చేయడం, బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి నివాసం ఉంటున్న ఓటర్ల వివరాలను సమగ్రంగా సేకరించడం ఈ డ్రైవ్లో ముఖ్య భాగం. ప్రస్తుతం రాష్ట్రంలో 3.39 కోట్ల మంది ఓటర్లున్నారు. ఈ భారీ డేటాను క్లీన్ చేసి బోగస్ ఓట్లను తొలగించి కొత్త ఓటర్లకు అవకాశం కల్పిస్తూ అక్టోబర్లో ఫైనల్ లిస్ట్ ఇవ్వనున్నారు. అయితే ప్రభుత్వం ఈ గ్యాప్ను వృధా చేయకుండా ఓటర్ల జాబితా వచ్చేలోపే రిజర్వేషన్ల ఖరారు, వార్డుల విభజనలో ఉన్న సాంకేతిక సమస్యలను కొలెక్కి తేవాలని చూస్తోంది. ఓటర్ల తుది జాబితా వచ్చిన తర్వాతే వార్డుల ఏర్పాటుపై క్లారిటీ వస్తుంది కాబట్టి నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికల అసలు నోటిఫికేషన్లు ఇచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకవేళ ఈ ఓటర్ల లిస్టుపై రాజకీయ పార్టీల నుండి అభ్యంతరాలు వ్యక్తమైతే ఎన్నికలు మరికొంతకాలం ఆలస్యమయ్యే ప్రమాదం లేకపోలేదు. నిజానికి ఈ పరిషత్ ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్, జీహెచ్ఎంసీ, సికింద్రాబాద్, మేడ్చల్ కార్పొరేషన్ ఎన్నికలను రాజకీయ పార్టీలన్నీ రాబోయే జనరల్ ఎలక్షన్స్ కు సెమీఫైనల్స్ లాగా భావిస్తున్నాయి. అందుకే జూన్లో ఎన్నికల లీకులు రాగానే లీడర్లు గ్రౌండ్లోకి వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఒక దశలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు, పాత రెండంచెల విధానమైన కేవలం సర్పంచ్, జిల్లా పరిషత్ లాంటి ఎన్నికలను తీసుకువస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో కూడా ఉన్నట్టు
గాంధీ భవన్ వర్గాల్లో గట్టిగా చర్చ సాగింది. కానీ చట్ట సవరణలకు కేంద్రం ఒప్పుకోదనే ఉద్దేశంతో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టేసి యథావిధిగా మూడంచెల విధానంలోనే వెళ్లాలని డిసైడ్ అయ్యారు. కేంద్రం నుండి వచ్చే ఆర్థిక సంఘం నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ప్రభుత్వం సకాలంలో సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలను కంప్లీట్ చేసింది. కానీ ఎలాంటి ప్రత్యేక నిధుల ఒత్తిడి లేని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి ఆతృత ప్రదర్శించకుండా సర్ ప్రక్రియ, జనాభా లెక్కల వ్యవహారం ముగిసే వరకు వెయిట్ చేయాలని స్ట్రాటజీని ఫాలో అవుతోంది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఒక పక్కా ప్లానింగ్తో ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ నాటికి ఓటర్ల ప్రక్షాళన ముగిసి నవంబర్ లేదా డిసెంబర్లో గ్రేటర్ హైదరాబాద్తో పాటు పరిషత్ ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ప్రక్రియ మరింత ఆలస్యమైతే ఈ లోకల్ బాడీ పోరు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డం పక్కా అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ వెయిటింగ్ పీరియడ్లో ఆశావహులు తమ క్యాడర్ను ఎలా కాపాడుకుంటారో చూడాలి.